45% ఎవరైతే ప్రాసిక్యూషనారో వాళ్ళందరూ నెగిటివ్ కట్టాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే డ్రగ్స్ అనేది మనము ఆపలేమని కాదు, ఆపలేమని కాదు, వారికి సరైన మార్గం మనం చూపించాల్సిన అవసరం ఉంది. సమాజంలో పోలీస్ శాఖ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, సమాజం కావచ్చు, దీని మీద ఫోకస్ పెట్టి ఖచ్చితంగా సైబర్ క్రైమ్ యూత్ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటి అంశం పైన ఈరోజు హనుమంతరాయ గ్రంథాలయం కమిటీ ఆధ్వర్యాన విద్యార్థులతో అవగాహన సదస్సుని జయప్రదం చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి గ్రంథాలయ కమిటీ ప్రతి నెల కూడా ఒక సోషల్, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక విషయాలపైన ఖచ్చితంగా ఇటువంటి సదస్సుని, అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువత ఈరోజున సైబర్ క్రైమ్ వల్ల ప్రధానమైనటువంటి, అలాగే గంజాయి మహమ్మారికి ముఖ్యంగా గుర్రాల పార్క్లో చివరికి గంజాయి కేంద్రాలుగా స్కూల్స్ మారిపోతున్నటువంటి పరిస్థితులు. దానిపైన విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్టీఆర్ కమిషనర్ యుద్ధాన్ని ప్రకటించింది. కాబట్టి ఇవాళ గంజాయి పైన, డ్రగ్స్ మహమ్మారి పైన ప్రతి ఒక్కరూ కూడా పోరాటం చేయవలసింది. ఆ పోరాటానికి అందరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాలకు అతీతంగా డ్రగ్స్ మహమ్మారి పైన, అలాగే సైబర్ క్రైమ్కి లోబడి ఎంతోమంది విద్యార్థులు ఇన్స్టాగ్రామ్లో తమ భవిష్యత్తుని నాశనం చేసుకున్నటువంటి అనేక సంఘటనలు పాత్రికేయంగా చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా విద్యార్థులు చైతన్యవంతం చేయడానికే ఈ సామాజిక చైతన్య కార్యక్రమాన్ని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయ కమిటీ తీసుకున్నది. ఆ వైపుగా ఈ రోజున పెద్దల కమిషనర్ గారు డాక్టర్ రమేష్ బాబు గారు, డీసీపీ క్రైమ్ అండ్ సైబర్ క్రైమ్, అలాగే డీసీపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, అలాగే అనేక మంది పెద్దలు ఈ సభకు చేశారు. వారందరికీ కూడా గ్రంథాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రంథాలయ కమిటీ మరిన్ని ఇటువంటి సోషల్ యాక్టివిటీస్ని రాబోయేటువంటి కాలంలో ఈ రోజున డ్రగ్స్ మీద పెట్టాం. భవిష్యత్తులో కల్తీ, అదేది కవితకు అనర్హం అన్నాడు మహాదేవ్ శ్రీశ్రీ. కాబట్టి వాళ్ళ కల్తీలు ప్రపంచం అయిపోయింది. కాబట్టి కల్తీ పైన కూడా గ్రంథాలయ కమిటీ చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం.